ప్రభాస్ సినిమాల మీద జనరల్ గానే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది. సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే జనాల వెయిటింగ్ ప్రభాస్ సినిమాల మీదే కాకుండా ఏ హీరోల మీద ఎక్కువ ఉందో తెలుసా? పర్టికులర్ గా ఒక్క హీరో కాకుండా మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ కి ఆడియన్స్ లో క్రేజ్ ఫుల్ గా ఉంది. అసలే గేమ్ చేంజర్ తో బాగా డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. కావలసినంత యాక్షన్, ఎలివేషన్, స్టార్ క్యాస్ట్, సాలిడ్ స్టోరీ, ఇలా హై వోల్టేజ్ మూవీగా రాబోతోంది పెద్ద సినిమా. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియోలో రామ్ చరణ్ క్యారెక్టర్, సాంగ్స్ తో లవ్ ట్రాక్, జగపతి బాబు లాంటి మిగిలిన క్యారెక్టర్స్ లుక్స్ తో పెద్ది మీద ఫుల్ గా అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకే మార్చి 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన వార్ 2 అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అదీ కాక పాన్ ఇండియా వైడ్ గా ఎన్టీఆర్ కున్న మార్కెట్ కూడా డల్ అయింది. దాంతో ఈసారి ఎలా అయినా కంబ్యాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ ఫుల్ ప్లాన్డ్ గా డ్రాగన్ సినిమా చేస్తున్నారు. అస్సలే ఎన్టీఆర్, ఆపై ప్రశాంత్ నీల్. ఇక ఈ పవర్ హౌస్ యాక్షన్, ఎలివేషన్, పర్ఫార్మెన్స్ కి తక్కువేముంటుంది. అందుకే డ్రాగన్ లో 1000 మందికి పైగా ఆర్టిస్టులతో యాక్షన్ సీన్స్ చూపించబోతున్నారు. వీటికి తోడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కావలసిన పవర్ఫుల్ డైలాగ్స్, నీల్ ఫ్యాన్స్ కి కావలసిన ఎలివేషన్ కావలసినంత ఉంటుందని తెలుస్తోంది. అందుకే జూన్ లో రాబోతున్న డ్రాగన్ కోసం ఆడియన్స్ వెయిటింగ్. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చే ట్రెండ్ పవన్ కళ్యాణ్ది. అసలు పవన్ కళ్యాణ్ సినిమా అంటే జానర్ ఏంటి, డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏం ఉండవు. జస్ట్ ప్యూర్ ఫ్యానిజం మాత్రమే. అందుకే నెలకో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినా జనాలు అదే ఈజ్తో, అదే ఎక్సైట్మెంట్ తో థియేటర్లోకి వెళ్తారు. అయితే ఈ సమ్మర్లో కూడా రిలీజ్ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తున్నారు జనాలు. ఎందుకంటే పవన్ కెరియర్ లో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈసారి అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. చిరంజీవి సినిమాలు ఈ సంవత్సరం 2 రిలీజ్ కాబోతున్నాయి. చిరంజీవి సినిమా కోసం అన్ని రకాల ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అదీ కాక ఈ సంవత్సరం రిలీజ్ కాబోయే సినిమాలు 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఒకటి ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మన శంకర వరప్రసాద్ గారు అయితే ఈ సమ్మర్ కి ప్లాన్ చేస్తున్న విశ్వంభర ఒకటి. శంకర వరప్రసాద్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్, కానీ విశ్వంభర సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజి లాంటి సినిమాల తర్వాత చిరంజీవి చేస్తున్న ఈ జానర్ ఎలా ఉండబోతోందో అని ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఈ సినిమా మీదే కనిపిస్తోంది.